తీసుకురావడంలో ఈ బిల్లు తీసుకురావడంలో 42% హామీ ఇవ్వలేదు కాబట్టి మీరు చేసినటువంటి కులగణలకు మేము మద్దతు. సరే, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు మద్దతు ఇస్తారు. ఇప్పుడు రేపు మీరు వెళ్ళి మోడీ గారిని అడిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపరా అని అడుగుతున్నారు. ఎందుకంటే మీరే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రిజర్వేషన్ల ప్రకారమే ఈ సభలోనే శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇదే ప్రశ్న బీజేపీ పార్టీ అడిగినప్పుడు పాయల్ శంకర్ గారు అడిగినప్పుడు సమాధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ చట్టానికి ఇచ్చినటువంటి హామీకి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి చిత్తశుద్ధి మాకుంది. మేము ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% మేము రిజర్వేషన్ కల్పిస్తాము, దానికి మీరు కట్టుబడి వస్తారా రారా అని అడిగితే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సభలోకి వెళ్ళి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మీకు చిత్తశుద్ధి ఉందా లేదా చెప్పండి. బీసీల పక్షాన బీసీల పైన మీకు ప్రేమ ఉందా లేదా తేల్చండి. ఇప్పుడు ఇక్కడ కేంద్రము చట్టం చేయట్లేదు, వాళ్ళు సహకరించట్లేదని మేము చేతులు దులుపుకోము. వాళ్ళు చట్టం చేసేలాగా వారిపైన ఒత్తిడి తెస్తాము, 42% టికెట్లు మేము కేటాయిస్తామని చెప్పినాం. మీరు వస్తారా రారా మా ఎంబడి అని చెప్పంటే వాళ్ళు సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయారు. దీన్ని ఇంకా ఎవరికి చిత్తశుద్ధి ఉంది అన్నట్టు ఎవరికి చిత్తశుద్ధి లేనట్టు. డిసెంబర్ లో జరుపుతున్నారు, డిసెంబర్ పోయింది, జనవరిలో జరుపుతున్నారు, జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలో జరుపుతున్నారు, ఫిబ్రవరిలో అయిపోయింది. ఇప్పుడు మార్చి లేదు, ఏప్రిల్ లేదు, మే వరకు జూన్ వరకు గుడ్డేళ్ళకి వెళ్ళి జైల్లో పడ్డట్టు వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీనిపైన ఒక లెక్క తేల్చుకోవాలి, లెక్క తేల్చుకున్నాక వెళ్తామని చెప్పినాము. ఆ రోజు మీరు కార్తీక్ గారు లెక్క తేల్చుకోండి కాదనట్లేదు, కానీ ఆ లెక్క తేల్చే వరకు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తారా వెళ్ళరా? మేడం ఈ రోజు లెక్క తేల్చే ప్రయత్నం చేసినాము. మీరు అనవసరంగా ప్రజలకు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ యొక్క కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వండి అని కొన్ని సర్టిఫికెట్లను ప్రభుత్వం ఎన్యూమరేటర్లు అడుగుతున్నారు అన్నప్పుడు ఎన్యూమరేటర్ల మీద దాడి చేపించారు. కేటీఆర్ గారు చాలా వేదికలపై నిలబడి మీరు వాళ్ళకి సహకరించకండి, ఎటువంటి ఆధార్ కార్డు ఇవ్వకండి, మీ వివరాలు చెప్పకండి అని చెప్పారు. ఈ రోజు మీరు వచ్చి మీకు ఏమైతే హక్కు ఉంది మేడం కులగణ గురించి మాట్లాడడానికి? మీరు హామీ ఇస్తేనేమో ఒకటి, మీరు హామీ ఇవ్వకపోతేనేమో ఒకటి. మీరు బీసీలకు హామీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు సహకరించకపోగా ప్రజల్ని రెచ్చగొట్టి మీరు ఎట్లాంటి ధృవీకరణ పత్రాలు చూపించకండి అని చెప్పారు. సార్ ఇంతకుముందు మాట్లాడిన ఏదో గుడ్డిగా పోయి నేను బీసీ అంటే బీసీ, ఎస్సీ అంటే ఎస్సీ అని ఏం రాసుకొని రాలేదు. మీ కుల ధృవీకరణ పత్రం చూపించండి, మీరు ఎట్లా బీసీలు అయ్యారు, ఎట్లా ఎస్సీలు అయినారు అని చెప్పి దానికి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పైన మీరు యుద్ధం చేయండి, కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఆరోపణలు చేయండి, కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వారు ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికారులు అనేటువంటి వాళ్ళు శాశ్వతం కాబట్టి అధికారులు చేసినటువంటి పనిని తక్కువ చేసి మీరు చూపించే ప్రయత్నం చేయొద్దు. ఏ రోజైనా ఈ రోజు అధికారులు ఉండొచ్చు లేకపోతే ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చినా కూడా మీకు వ్యక్తిగతంగా నచ్చితేనే డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు అని చెప్పి అట్లాంటప్పుడు సర్టిఫికెట్ ఎట్లా అడుగుతారు మేడం? మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గర అడిగినప్పుడు ఇవ్వండి అని చెప్పినారు కదా, తర్వాత కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరే అంటారు ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదని, మళ్ళీ మీరే అంటారు అడగలేదని. మీరు ఒక ఆరోపణ చేయడం వల్ల మీరు ఈ రోజు టెంపరీగా మీరు ఏదన్నా మేము క్షణికానందంలో మేము పొందొచ్చని మీరు అనుకుంటారేమో కానీ ఇది దీర్ఘకాలంలో ప్రజలకు మీ వల్ల నష్టం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీరు అందరు కలిసి రావాల్సినటువంటి ప్రభుత్వం చేసే అడ్డదిడ్డమైన చర్యల వల్లనే ప్రజలకు నష్టం జరుగుతుంది కానీ ప్రతిపక్షాలు అడగడం వల్ల ఈ రోజు ఎక్కడైనా సరే అడ్డదిడ్డమైన మీరు సలహా సూచన ఇవ్వాలి కానీ ప్రజల్ని ఎమ్మెల్యేల పైన తిరగబడండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళని ప్రశ్నించండి అని చెప్పి రెచ్చగొడతారా? ఎవరిని మేడం మీరు ప్రశ్నించాలి? ఎన్యూమరేటర్లు ప్రభుత్వం చెప్పింది వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళ మీద దాడి చేయండి, వాళ్ళని కొట్టండి అని చెప్పడం కేటీఆర్ గారే చాలా సందర్భాలు
సందర్భాల్లో అన్నారు అని అంటున్నారు. అన్నారు కాదు మేడం, చాలా మంది పెట్టండి, BRS దాడి పార్టీ చేయండి, దాడి చేయండి, కార్యకర్తలు దాడి వీడియోలు చేయండి తీసి సోషల్ అసలు మీడియాలో దాడి పెట్టి చట్టపరంగా అంత దాడి చేయమని గందరగోళంగా ఎవరైనా వీడియోలు చెప్తారా? పెట్టి ఒకవేళ అదే అని ఉంటే కేసు ఇప్పుడు పెట్టవచ్చు ఊరుకునేదా కదా. ప్రభుత్వం? కేటీఆర్ గారు కేటీఆర్ దాడి గారి మీద చేయండి, కేసు మీరు పెట్టొచ్చు రానివ్వండి, కదా. తరిమి కొట్టండి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఊరుకునేదా? మేడం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేది కదా, మేడం, కేసు ఈ పెట్టేది రోజు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏం మాటలు అఫీషియల్ మాట్లాడుతుంది? వాట్సాప్ ఓపెన్ చేసి కావాలని. చూడండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది వీడియోలు తీసి ఎమ్యూనరేటర్లు ఇబ్బంది పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పెడితే దాన్ని వీళ్ళు అధికారికంగా తామేదో గొప్ప పని చేసినట్టు ఇగో మా వాళ్ళు అడిగారు, మా వాళ్ళు నిలదీశారని వాళ్ళే పెట్టినారు. నేను ఇంతవరకు అదే వెతికినా కానీ అది ఈ రోజు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు తీసేసారు. ఎందుకు తీసేయాల్సిన అవసరం లేదు. ఏం తీసేయాలా? మీరు ఇప్పుడు అడుగుతారని యోయో టీవీలో డిస్కషన్ పెడతారని తీసేసిండ్రు. ఏం మాట్లాడతారండి మీరు? భలే మాట్లాడతారు. యోయో టీవీలో ఇప్పుడు డిస్కషన్ వస్తుంది, కార్తీక్ మాట్లాడతారు, గౌతమ్ ప్రసాద్ ఉంటారు, అందుకని తీసేస్తున్నామంటారా? ఇది పేపర్లో వచ్చినటువంటి వార్త. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సినిమా హాల్ కి ఇచ్చారు మేడం. తెల్లాపూర్ రీజనల్ రింగ్ రోడ్ లోపల వీళ్ళు దానికి రైతు బంధు ఇచ్చారు మేడం. అట్లాగే విల్లా అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి 5 గుంటల భూమికి వీళ్ళు రైతు బంధు ఇచ్చారు. ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో దండమైలారంలో 700 ఎకరాలు మేడం. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు, 700 ఎకరాలు ఇచ్చారు. అవన్నీ పేపర్లలో వాటిల్లో వచ్చినాయి. వాటి మీద చర్యలు తీసుకోండి. మీకు ఎవరో చెప్పింది కాదు, మేము సొంతంగా చెప్పింది కాదు. ఇప్పుడు మీరు తీసేస్తుంటే మేము అడిగినామా? మీరు ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? అందరికి నోటీసులు ఇచ్చి డబ్బులు వాపస్ తీసుకుంటాం. మనం తీసుకోవచ్చు కదా. తీసుకుంటాం మేడం. దాన్ని మనం రాత్రికి చేయలేము. దానికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమున్నాయి, వారి దగ్గర నుంచి ఎట్లా తీసుకురావాలని దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. ఈ రోజు రైతు బంధు విషయంలో కొన్ని వందల ఎకరాలకు అన్యక్రాంతం అయిపోయిన వాటిపైన ఈ రోజు నిర్ణయం తీసుకొని 3 విడతలుగా ఈ రోజు రైతు బంధుని మేము రిలీజ్ చేసినాము. కొంత టైం పట్టిండొచ్చు. టైం పట్టినంత మాత్రం ఇప్పుడు వచ్చిన నష్టం ఏముంది? ఓకే, 1 రోజులో చేస్తామన్నా, 3 రోజులలో చేసాం, తప్పేముంది? ఇప్పుడు మీరే అంటున్నారు కదా, కులగణనను మీరు ఇంకో 10 రోజులు టైం తీసుకునేది ఉండే అని. అట్లాగే 1 రోజులో చేసేది 2 రోజులు టైం తీసుకొని చేస్తున్నాము. కొంత ఓపిక లేకపోతే ఎట్లా? రైతు బంధు అనేది రైతుల యొక్క పంట వేసుకునే టైంకి రావాలి. వాళ్ళు పంట పండించే సమయంలో ఏం మాట మాట్లాడతారు? ఏమీ లేని చోట కన్స్ట్రక్షన్ రైతు బంధు కానీ ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ ఉన్న దగ్గర అది కూడా డ్యామేజ్ అయిన దాన్ని పూర్తిగా రిపేర్ చేయాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం తీసుకోవడంలో బాగానే టైం తీసుకున్నాం తప్ప మరో ఉద్దేశం లేదు. మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని కుక్కలు దింపిన విస్తరాకు చేసినప్పుడు ఏమీ లేని దగ్గర కన్స్ట్రక్షన్ ఈజీగా చేయొచ్చు. డ్యామేజ్ పనులు చేస్తే ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేసుకుంటా ఈ రోజు ఎక్కడైనా వాటర్ పంప్ హౌస్ లోకి నీళ్ళు వచ్చినాయా మేడం? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? వాటర్ పంపులకు వాటర్ రావడం అబద్ధాలు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్లీజ్ దయచేసి ప్రేమ్ గాంధీ గారు, ఫైనల్గా మీరు కులగణన విషయంలో మీ స్టాండ్ ఏంటి? బీజేపీది రేపు కేంద్రానికి నిజంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళి మోడీ గారిని ఒత్తిడి తీసుకొస్తాము, దీనికి యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి చెప్పే విషయంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించిపోతుంది? ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అది హాస్యాస్పదం. దానికి ఏం పెద్ద సంబంధం ఏం లేదు. నిజంగా కూడా ఒకవేళ జరగాలి అని అనుకుంటే అన్ని రాష్ట్రాల వారికి ఉన్నటువంటి నివేదికను తీసుకొని కేంద్ర ప్రభుత్వం దాని మీద పూర్తి విచారణ చేసుకొని దాన్ని ఏం చేయాలి. గతంలో 1980లో చేసినటువంటి మండల్ కమిషన్లో 3788 కులాలు ఓబీసీలు ఉన్నారన్నటువంటి అంశాన్ని అప్పుడు ఎప్పుడైతే డిక్లేర్ చేసినామో దాంట్లోనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల వారికి వచ్చేటువంటి విధానాలు తీసుకొని అడ్డి చేయటం. తర్వాత వీళ్ళు రిజర్వేషన్ అనేటువంటి అంశం ఉందంటే దాన్ని ప్రాక్టికల్గా మళ్ళీ వీళ్ళు దేనికి లింక్ పెట్టొద్దు. ఎందుకంటే మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వస్తే మేము కండువ కప్పలేదు, వేరేది కప్పినాం అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు 42% వీళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ సవరణలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా పార్టీ కదా, వీళ్ళు 42%. అరే నేను మాట చెప్పింది మొత్తం వినే. నువ్వు చట్టబద్ధంగా ఏమైనా చెయ్యి, నీ దగ్గర అధికారం ఉంది కదా.
పార్టీ మీదే కదా చెప్పింది మీదే. నేను చెప్పేది మొత్తం మీరు విన్న తర్వాత నువ్వు చెప్పు. నువ్వు రేపు స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు నువ్వు రిజర్వేషన్ ఇచ్చేయి. నువ్వు రిజర్వేషన్ అంటే అర్థమైంది బీసీలకు. నేనేమంటున్నా, ఆ విషయం చెప్పాను బీసీలకు కదా. రాజకీయ వాటా ఇయ్యి. ఇది సాంకేతికంగా సమస్యలు వస్తే పార్టీ పరంగా ఈ- వాళ్ళు న్యాయం మేము చేస్తామని ఇస్తామని చెప్తామని లేదు, చెప్పారు లేదు. కదా. వినండి. అట్లా ఇయ్యాలి అన్నప్పుడు మళ్ళా కాలయాపన ఎందుకు పోస్ట్ పోన్ అయింది ఎన్నికలు? మేడం స్థానిక ఎన్నికల్ని మళ్ళీ వాయిదా వేయాల్సినట్టు అవసరం. అరే వినండి నేను ఏమంటారో చెప్తాను. అరే ఉదాహరణ నేను చెప్పినాక మీరు మళ్ళీ చెప్పండి. జైరాబాద్ అటువంటి ప్రాంతాల్లో గతంలో వీళ్ళు చేసిన ప్రాంతానికి 5 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజాప్రతినిధులు లేరు. అక్కడ పూర్తి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అక్కడ 5 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతలేవు. కొన్ని గ్రామాల్లో 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతలేవు. కొన్ని గ్రామాల్లో సంవత్సరం అయిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళా మీరు కాలయాపన చేస్తే ఎట్లా పరిస్థితి? పాలన వ్యవస్థ సరళంగా జరగాలన్నప్పుడు మీరు సమయం ప్రకారం చేయాలి. అదే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అట్లా మీ అధికారం వచ్చే వరకు అది ఎట్లయితుందో గ్రామీణ వాతావరణ అభివృద్ధి విషయం వచ్చే వరకు ఎందుకు వెనకడుగు? అసెంబ్లీ పట్టణ ఎన్నికలు ప్రాంతాల్లో ముందే కూడా పోతున్నారు, 6 నెలల ముందే పోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అట్లా పరిస్థితులు వస్తున్నాయి. మేము ఏమంటున్నాం, మీరు చేయాలనుకున్నప్పుడు చిత్తశుద్ధితో చేయాలనుకుంటే మీరు ఇచ్చేది ఉంది. ఆల్రెడీ మీరు అసెంబ్లీలో చెప్పారు కదా. మేము మాట్లాడే రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే దాన్ని పక్కన పెట్టేసి 42% మేము అమలు చేస్తామను ఎన్నికల కలిపో ఆపాల్సిన అవసరం ఏముంది అంటే నేను చెప్పేది అంటే నేను చెప్పినాక ఒకటి చెప్పండి. 2 అంశాలు చెప్తా. ఒకటి, మీరే కావాలని దాన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ముసుగులో బీసీలకు మీరు ఏం చెయ్యరు, అదొకటి క్లియర్ కనబడతా ఉంది. అనవసరమైనటువంటి విషయాన్ని పెద్దగా చేసి మళ్ళీ కేంద్రం మీద రుద్ది కేంద్రం దగ్గర తీసుకుపోయి మేము ఆడ తిరుగుతాం, మేము ఆడ కొట్లాడతాం. ఏముంటా ఆడ కొట్లాడానికి? ఏముంది ఆడ కొట్లాడి? నువ్వు ఇచ్చిన నివేదికని ఆచరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమో. దాంట్లో ప్రత్యేకత ఏముంది? నువ్వు అసెంబ్లీ లెవెల్లో బిల్లు పెట్టు, అసెంబ్లీలో బిల్లు పెట్టి దాని తర్వాత పెట్టే పార్లమెంట్లో ఆలోచిస్తారు. 50% రిజర్వేషన్ దాటొద్దు, మొత్తం చేస్తే 44-45% అవుతా ఉంది, దాని మీద ఏం చేస్తారని ఆలోచిస్తారు అంతే తప్ప నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఇవ్వాలనుకుంటే దానికి అవసరమే లేదు. ఎందుకంటే మీరే చెప్పారు, అసెంబ్లీలో చెప్పిన మాటను కూడా రికార్డు లేకుండా ఎట్లా? ఖచ్చితంగా కావాలని కాలయాపన జరుగుతుంది. ఆ చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే ఇవన్నీ ఏమి లేదు. ఈ 2 పార్టీలు కూడా, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్, ఈ 2 కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికైనా మాట మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఎందుకో బీసీ గురించి మాట్లాడలేదే? వీళ్ళ అధికారం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ బయటికి రాలేదు, ఏవి బయటికి రాలేదు. బీసీల గురించి మాట్లాడరు, బీసీల అంశం ఏం మాట్లాడరు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రాగానే వీళ్ళు ఎప్పుడైతే అధికార పార్టీ కాంగ్రెస్ బీసీ అనగానే మేము బీసీ అని బయటకు వచ్చారు. అంటే 2 పార్టీలు కూడా దొందే. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా మాట్లాడారు ఓపెన్ గా చెప్పినాము. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి. సరే, ఒకవేళ ఈ రిజర్వేషన్లు అనేది సాంకేతిక సమస్యలు వస్తే పార్టీ పరంగా వాళ్ళు ఇస్తామన్నారు. మరి మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వండి, మేము కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అన్ని పార్టీలా చేయండి రేపు స్థానిక ఎలక్షన్. అది పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఒకవేళ చట్టబద్ధంగా చేయాలనుకుంటే చేస్తాము. మేము ఇవ్వాలా లేదా అని మేము నిర్ణయించుకోవాలి కదా. అది వీళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మా దగ్గర చట్టబద్ధంగా కానప్పుడు పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి అవును, గురించి మాట్లాడండి. పార్టీ గురించి మేము బీసీ మాట్లాడారు ముఖ్యమంత్రి కదా, అన్నాం. వీళ్ళని కూడా ఉన్నారు కదా. లేదు మేడం, మేము బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినాం. వీళ్ళని కూడా ప్రకటించమంటే హాస్యాస్పదం. అది వాళ్ళ విషయము. మేము నిజంగా కూడా అవసరం అనుకుంటే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం. రేపు వీళ్ళు 42 అంటారు, మేము 50% ఇవ్వచ్చు. మా ఆలోచన మాకు ఉంటుంది, 50 ఇవ్వచ్చు, ఇంకెక్కువైనా కూడా ఇవ్వచ్చు కదా. మా పార్టీ యొక్క నిర్మాణము, పార్టీ అవసరము, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారో పార్టీ నిర్ణయం తీసుకుంటారు. దాన్ని వీళ్ళు మేము చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు అండ నిలబడదు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం. వీళ్ళు ఇవాళ పార్టీ అధికారం ఉంది కాబట్టి వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. మేము వీళ్ళు అన్నారు కాబట్టి అంటున్నాం. మళ్ళీ కాలయాపన ఎందుకు? స్థానిక ఎలక్షన్ల గురించి మళ్ళీ వాయిదా వేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని ముందు చెప్పమనండి. మేడం, ఈ రోజు 42% మేము ఇస్తామని చెప్పినాం. అయితే మీరు ఇస్తారయ్యారంటే ఇప్పుడు అన్నారు, ఒక మాట అన్నారు, అది వాళ్ళ పార్టీ విషయం, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు మేము చెయ్యము అని అన్నారు. అట్లాంటి పరిస్థితులు రాకూడదని దీని ఒక రోజు ఆలస్యమైన దీనికి చట్టబద్ధత కల్పించి అన్ని పార్టీలో కూడా ఈ రిజర్వేషన్లలో ఇటువంటి ఇటువంటి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఒకరోజు లేట్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు దీనికి చట్టబద్ధత లేకపోతే అన్నారన్న మాటనే వర్తిస్తుంది. మీరు కూడా అనండి, బీసీ పోటీకి పోతుంది. ఇట్లా పోటీకి పోవద్దు అని చెప్పి ఈ రోజు కేంద్రంలో మీరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పుడు మీరు సహకరించండి. ఏమైంది? ఒక్క సమావేశంలో ఆమోదించారు, మీరు కూడా ఆమోదించండి. అట్లానే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన కోసం చేస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మెమోరియల్ గురించి ఆలోచిస్తే ఏనాడు చేయలేదు. అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే నివాస స్థలం కొన్న తర్వాత వీళ్ళు అధికారంలో